హలో అండి, అందరికీ నమస్కారం. మనం మార్గశిర మాసంలోకి వచ్చేసాం కదా. అదే మార్గశిర మాసంలో ఆ ముఖ్యమైనటువంటి ప్రాశస్త్యమైనటువంటి రోజుల గురించి చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో ఈ పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఈ మార్గశిర శుద్ధ పంచమితో ముగుస్తాయని కూడా చెప్పుకున్నాం మనం. ఆ రోజు పంచమి తీర్థం అని చెప్పి విశేషంగా తిరుచానూరులో కూడా జరుపుతారు అని చెప్పి చెప్పుకున్నాం. ఇంకా ఆ తర్వాత తెల్లవారి షష్ఠి అండి, అంటే నవంబర్ 26వ తేదీ బుధవారం. ఆ రోజు మార్గశిర శుద్ధ షష్ఠి అనమాట. అంటే ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఈ మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని, సుబ్బరాయ షష్ఠి అని పిలుస్తారనమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి అనమాట. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన రోజుని మనం విశేషంగా జరుపుకోవాలి కదా. ఆయనకు పూజాదికి ఇప్పుడు మనం కృష్ణాష్టమి అంటే, శ్రీరామనవమి అంటే జరుపుకుంటాం కదా విశేషంగా. అదేవిధంగా జ్ఞానప్రదాత అయినటువంటి ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి, అసలు తండ్రికే జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి బ్రహ్మజ్ఞాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఆయన స్వామి మలై అని కూడా పిలుస్తారు. అలాంటి జ్ఞానమూర్తిని గురించి తెలుసుకోవడం, లేదా ఆ రోజు ఆయన్ని విశేషంగా అర్చించడం అనేటువంటిది మనకి ఎంతో శుభాలని, పుణ్యఫలాన్ని చేకూరుస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించడం జరిగింది. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధంగా అర్చించాలి అంటే, ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదండి, మనం ఆ రోజు మాత్రం తల రుద్దుకోకూడదు. ముందు రోజే పంచమి రోజునే మనం తలస్నానం చేయాలి తల రుద్దుకొని. ఆ మార్గశిర శుద్ధ షష్ఠి రోజున ప్రాతకాలంలో లేచి, మనం ప్రతి పండక్కి చేసుకుంటాం కదండి యథాప్రకారంగా చెప్పే విధంగానే సూర్యోదయాత్ పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసేసి, తర్వాత మన ఇంట్లో ఏదైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ కానీ ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ లేదనుకోండి, నాగపడిగలు ఉంటాయి కదా, ఆ నాగపడిగలకైనా సరే ఆవు పాలు, ఆవు పెరుగు, ఇట్లా పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఏం లేవంటే కనీసం ఆవు పాలు తెచ్చుకొని అయినా సరే ఆ రోజు స్వామికి అభిషేకం చేసుకొని, తర్వాత ఆయన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరంతో, ఇంకా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని చెప్పి ఉంటుంది. కాబట్టి దాన్ని విశేషంగా ఆ రోజు కనీసం 9 సార్లు చదివితే మంచిది, లేదా కనీసం 3 సార్లు అయినా సరే, లేదా ఒక్కసారి అయినా సరే. ఇంకా ఇవన్నీ కూడా మనకు కుదిరిన దాన్ని బట్టి అండి, ఇప్పుడు చెప్తాం కానీ మీ వీలు వస్తువులు ఉండాలి కదా అందరికీ. కనీసం ఒక్కసారైనా సరే చదువుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పూలతోటి పూజించి, ఇంకా ఆయనకి 6 ఒత్తులతోటి ఆ రోజు దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక విశేషంగా అర్చించినట్లయితే మనకు ఉండేటువంటి నాగదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా కుదిరిందనుకోండి, తెల్లవారుజామున చక్కగా స్నానం చేసి ఆవు పాలు తీసుకొని ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి ఇస్తే మనం స్వామికి అభిషేకం చేస్తారు. చక్కగా అక్కడ దీపారాధన చేసుకొని అభిషేకం చేయించుకొని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు శక్తి కలిగి ఉండగలిగినటువంటి వాళ్ళు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలండి. మన మామూలు నాగుల చవితికి ఎలా ఉంటామండి, అలానే సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగస్వరూపం, ఆయన పడిగలాగా ఉంటాడు కదా. కాబట్టి మన శరీరంలో ఉండే వెన్నుముకే సర్పం అనమాట. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ రోజు మనం నాగుల చవితి రోజు ఎలా అర్చిస్తామో, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రాయ షష్ఠి రోజు కూడా, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా అదేవిధంగా పూజిస్తాం అనమాట. చక్కగా గుడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకొని, చక్కగా దీపారాధన చేసుకొని, పూజ చేయించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ నేను చెప్పినట్టు యథాప్రకారంగా పూజ చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగా ఏం పెట్టాలంటే వడపప్పు, పానకము, చలిపిండి చేస్తాం కదండి పచ్చి బియ్యంతో. మామూలు చలిపిండి అంటే మనం విడిగా పిండి వంటలు అప్పుడు చేస్తాం, అలా కాదండి. మామూలుగా బియ్యం నానబెట్టుకొని చక్కగా వాటిని మనం మిక్సీకి వేసుకొని, ఆ పచ్చిపిండిలోనే అంత బెల్లము, యాలక్కాయ పొడి, కొంచెం పాలు, కొంచెం ఆవు నెయ్యి వేసి బాగా కలిపి దేవుడికి నైవేద్యం పెడతాం. అది చలిపిండి అంటారు. అదేవిధంగా నువ్వులు బెల్లం కలిపి దంచి దాన్ని స్వామికి టెంకాయ, అరటి పండ్లు ఇట్లాంటివన్నీ కూడా ఆయనకి మన శక్తి కొలది నైవేద్యం సమర్పించి ఆ రోజంతా మనకు శక్తి కలిగి ఉపవాసం ఉంటే ఆ రోజంతా ఉండొచ్చు. లేదు కనీసం మధ్యాహ్నం ఆ రోజు శుచిగా సాత్వికమైనటువంటి చక్కగా మడిగట్టుకొని వండుకొని, ఈ ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైనటువంటి రోజు వండుకొని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలని ఒక విస్తరిలో భోంచేసి కూర్చొని ఆ రాత్రికైనా కనీసం ఏం తినకుండా ఉంటే
అది కూడా శుభాన్ని చేకూరుస్తుంది. మనకి ఏదైనా కుజదోషాలున్నా, ఒక్కొక్కళ్ళు చూడండి వివాహానికి సంబంధించి కుజదోషాలు ఉంటాయి, లేదు సంతానానికి సంబంధించి నాగదోషాలు ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. లేదు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి మనకు కుదరదు, వీల్లేదనుకోండి, దగ్గరలో పుట్టకనుకుంటే మనం నాగుల చవితికి పుట్టకెళ్తాం కదా, అదేవిధంగా ఈరోజు కూడా మనం సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ దీనికి కూడా చాలామంది పుట్టకు వెళ్ళి పాలు పోసి చక్కగా అక్కడ దీపారాధన పెట్టుకొని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదువుకొని అక్కడ కూడా టెంకాయ కొట్టి, ఇప్పుడు నేను చెప్పానే వడపప్పు, పానకము, చలిపిండి, ఈ నువ్వు చిమ్మిరి, అరటి పండ్లు, ఇవన్నీ కూడా నైవేద్యాన్ని సమర్పిస్తారనమాట. ఆ విధంగా కూడా పూజ చేసుకొని ఇంటికి వచ్చి నేను చెప్పినట్టు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటారు, ఆ రోజంతా ఉంటారు ఏం తినకుండా. తెల్లవారి ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని, అంటే ఒక బ్రహ్మచారిని పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారి కదా, తెల్లవారు లేచి మళ్ళీ స్నానం చేసుకొని యథాప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షోడశోపచారాలతో చక్కగా పూజ చేసుకొని ఒక బ్రహ్మచారిని పిలిచి ఆ అబ్బాయికి భోజనం పెట్టి, ఆ అబ్బాయికి ఒక వస్త్రాన్ని దక్షిణ తాంబూలాదులతో సహా ఆ అబ్బాయికి తాంబూలాన్ని ఇచ్చి తర్వాత ఆ అబ్బాయికి భోజనం పెట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ఉపవాసాన్ని ముగిస్తారనమాట. ఈ విధంగా చేయొచ్చు. మనకు అవన్నీ కుదరవు, శక్తి లేదనుకుంటే ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజైనా సరే ఒక బ్రహ్మచారిని పిలిచి చక్కగా అబ్బాయికి ఇవ్వచ్చు అనమాట. తాంబూలము, ఒక వస్త్రము చక్కగా ఇవ్వచ్చు. మధ్యాహ్నం మీరు శక్తి ఉపవాసం లేదనుకోండి, ఇందాక నేను చెప్పినట్టుగా మధ్యాహ్నం భోజనం చెయ్యొచ్చు. గుడికి వెళ్ళగలిగితే గుడికి వెళ్ళొచ్చు, లేదు పుట్టకెళ్ళగలిగితే పుట్టకెళ్ళొచ్చు. రెండూ కూడా మేము వెళ్ళలేము అంటే మీ ఇంట్లోనే కనుక ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ ఉన్నా, లేదు నాగపడిగలు ఉంటాయనుకోండి, ఉన్న వాటికి చక్కగా ఇందాక నేను చెప్పినట్లుగానే మామూలుగా రోజు పూజ చేసుకుంటాం కదా, అదేవిధంగా షోడశోపచారాల పూజ మామూలుగా ఆ విగ్రహాలను చక్కగా కడిగి పెట్టుకొని తర్వాత మనం మామూలు ధ్యానము, ఆవాహనం, ఆసనం ఇవన్నీ చేయకుండా పాద్యం, అర్ఘ్యం, ఆచిమన్యం, తర్వాత ఏంటంటే ఈ ఆవు పాలతోటి అభిషేకం, కనీసం ఆవు పాలు దొరుకుతాయి కదండి, ఆవు పాలు తెచ్చుకొని వాటితోటైనా సరే అభిషేకం చేసుకొని తర్వాత మనం అష్టోత్తరము పూజ చేసుకొని తెల్లటి పూలు, ఎర్రటి పూలతో చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం, ఆయన పుట్టిన నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం అనేటువంటిది అగ్ని సంబంధమైన నక్షత్రం కాబట్టి చక్కగా ఆయనకి ఎర్రటి పూలతోటి పూజ చేసుకొని, ఆయన షణ్ముఖుడు కాబట్టి 6 ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన కనుక చేసుకొని విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం కానీ లేదా ఈ సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ చక్కగా పూజ చేసుకొని నేను చెప్పినటువంటి ప్రసాదాలను ఆయనకి నైవేద్యం పెట్టి, అలా అయినా సరే ఉండలేదు మేము ఉపవాసం లేవనుకుంటే మనం అన్నము అది కూడా చేస్తాం కదా, అది కూడా చక్కగా ఆయనకి నైవేద్యంగా పెట్టుకొని ఆ మధ్యాహ్నం చక్కగా మనం సాత్వికమైనటువంటి ఆహారం విస్తరులో భోజనం చేసుకొని ఇంకా రాత్రికి ఏం తినకుండా ఉండడం అలా అయినా సరే చేయొచ్చు. మా ఇంట్లో నాగపడిగలు లేవు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము లేదన్నారనుకోండి, గోధుమ పిండి తీసుకోండి. ఆ గోధుమ పిండితో మాకు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, గుడికి వెళ్ళడానికి కుదరదు, పుట్టకెళ్ళడానికి కుదరదు, మా ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము లేదు, పడిగలు లేవు అన్నారనుకోండి, గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి మనం గట్టిగా చపాతీ పిండిలా తడిపి పెట్టుకుంటాం కదా, తడిపి పెట్టుకొని దాన్ని పడిగల్లాగా, అంటే నాగపడిగలు ఉంటాయి కదా, ఆ ఆకారంలో తయారు చేసుకొని వాటికి మనం చక్కగా ఆవు పాలతోటి అభిషేకం చేసుకొని ఆ తర్వాత వాటి షోడశోపచార పూజ చేసుకొని అలా అయినా సరే పూజ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానం, అది మెయిన్ కావాల్సింది. మాకు చెయ్యాలనే ఆర్ద్రత, తపన, ఆర్తి ఉండాలి. అంతేగాని కుదరదు అని కాదు. వీలైనంత వరకు ఆ రోజుని ఎవరు కూడా వృధా పోరించుకోకుండా సంతానకారకుడు ఎవరు అంటే చూడండి, మనకు ఎవరైనా సరే సంతానం లేదంటే ఏం చెప్తారు, పుట్టకు పోయి పాలు పోయండమ్మా, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించండి, ఒక 16 వారాలు గుళ్ళో ఒక 11 వారాలు లేదా 6 వారాలు శక్తి కొలది అట్లా పూజ చేయండి అంటారు. కొందరు ఏంటంటే 1 సంవత్సరం రోజులు నాగదోషం కనుక ఏదైనా ఉంటే ఈ షష్ఠి మొదలుకొని 1 సంవత్సరం రోజులు మన నెలలో 2 షష్ఠులు వస్తాయి కదా, శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి. ఆ 2 షష్ఠులకు కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని పూజ చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండండి. లేదు ఇందాక నేను చెప్పినట్టుగా మధ్యాహ్నం భోంచేసి సాత్వికంగా భోంచేసి నేల మీద పడుకొని ఆ రాత్రికి ఏం తినొద్దని కూడా చెప్తారు. అలా సంవత్సరం కనుక చేస్తే మీకు ఉండేటువంటి నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఏదైనా గర్భ సంబంధమైనటువంటి దోషాలున్నా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక అర్చించినట్లయితే మనము విశేషంగా ఆ దోషాలన్నీ కూడా తొలగి సత్సంతానం అనేటువంటిది కూడా కలుగుతుందన్నమాట.
ఈ స్కందోత్పత్తి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననాన్ని గురించి మనకి వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా చక్కగా కూడా వివరించాడనమాట. ఆయన దేనికి ఫలశ్రుతి చెప్పలేదు. ఏది చదివినా వాల్మీకి మహర్షి మామూలుగా మనం చదివితే ఇది వస్తుంది చెప్తారు, ఆయనకి అట్లా ఇష్టం ఉండదు. అందుకని దేనికి కూడా ఆయనకి ఇది చదివితే ఈ ఫలితం వస్తుంది దేనికి చెప్పలేదు ఆయన. కానీ ఒక గంగావతరణ ఘట్టానికి, ఒక్క ఈ కుమారస్వామి జననానికి, స్కందోత్పత్తికి మాత్రమే ఆయన ఫలశ్రుతి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు ఈ స్కందోత్పత్తి అంటే కుమారస్వామి జననం ఎలా జరిగింది దానికి సంబంధించినటువంటి కథనంతా కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా, ఒకవేళ మేము ఏ పూజ చేయలేమండి మాకేం కుదరదన్నారనుకోండి, కనీసం ఆ చెప్పేటువంటి సుబ్రహ్మణ్య ఉత్పత్తి స్కందోత్పత్తినైనా సరే, ఆ సుబ్రహ్మణ్య జననాన్ని గురించినటువంటి కథనైనా సరే విన్నారంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మనందరి మీద కూడా ఖచ్చితంగా ఉంటాయి. భక్తితో కనుక ఒకవేళ మీకు ఏది కుదరనప్పుడు, మేమేం చేయలేము అనుకోని పరిస్థితులు వచ్చాయి అనుకోని ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం అనుకున్నప్పుడు కనీసం ఆ స్కందోత్పత్తినైనా సరే, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననాన్ని గురించినటువంటి కథని విన్నా సరే మనకి అంతటి పుణ్యఫలాన్ని పొందవచ్చు. కాబట్టి ఆ స్కందోత్పత్తి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననాన్ని గురించి మరొక వీడియో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకున్న వాళ్ళైనా సరే, చేసుకోనటువంటి వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్కందోత్పత్తిని ఆ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఖచ్చితంగా విని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాలి. ఆయన యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి. మనకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వల్ల తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.